శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక గ్లాసు నీటితో ఇలా చేస్తే చాలు 90 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. మనకి ఎలాంటి కష్టమైనా సరే ఆ కష్టం నుంచి బయటపడడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకి నీళ్ళనేవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. నీళ్ళనేవి లేకపోతే ఏ పనులైనా సరే ఆగిపోతుంది, గడవదు కూడా. నీళ్ళనేవి అంత శక్తివంతమైనవి. అయితే ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఎంత అవసరమో, మనకి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, అలాగే మన జాతకంలో కష్టాలు తీసుకోవడానికి కూడా మనకి నీళ్ళ పరిహారం అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కానీ, ఎలాంటి సమస్యలైనా కూడా నీళ్ళ పరిహారంతో శుభ్రంగా కడిగేసుకోవచ్చు. మన అదృష్టం ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా సరే, ఎటు చూసుకున్నా సరే కష్టమే కనిపిస్తుంది. మా జీవితం అనేది సుఖం అనేదే లేదా, మేము బాధల కోసమే పుట్టామా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు కూడా ఎప్పుడుగా హ్యాపీగా ఉండే వాళ్ళకే హ్యాపీగా ఉంటారు. కానీ ఎవరైతే ఎక్కువగా బాధలు పడుతుంటారో అలాంటి వారిని ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటాడు. దేవుడు కూడా అదే సరదా ఏమో. అట్లా బాధపడే వారికి ఎక్కువగా బాధలు ఉంటూ ఉంటాయి. అట్లా అసలు ఎందుకలా జరుగుతుందని చెప్పి మనలో మనకి చాలా డిప్రెషన్ అయిపోతూ ఉంటాము. మనలో ఉన్నటువంటి ధైర్యం కూడా ఒక్కొక్క సమయంలో తగ్గిపోతూ ఉంటాయి. ఆ బాధలు అనేవి చూసి కానీ మీరు ఈ నీళ్ళ పరిహారం అనేది చేస్తే చాలా శక్తివంతమైనది, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నీళ్ళు అనేవి పంచభూతాల్లో ఒకటి. నీళ్లను నారాయణుడిగా కూడా భావిస్తారు. ఈ నీళ్ళ పరిహారం మనం ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే మంగళవారం రోజు, శుక్రవారం రోజు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి బాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత చేసినా కూడా కొంతమందికి చేతిలో డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయని అంటారు కదా. అంటే ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఇలా వస్తూ ఉంటాయి. ఇలా చేతికి వచ్చేలోపే వెంటనే ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ ఖర్చు అనేది తగ్గడానికి, మన దగ్గర రూపాయి అనేది సేవింగ్ చేసుకోవడానికి ఈ మంగళవారం పూట ఈ నీళ్ళ పరిహారం అనేది సంధ్యా సమయంలో చేస్తే, అంటే 6 నుంచి 12 లోపు చేస్తే ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. ధన సమస్య కాదు, ఎటువంటి సమస్య ఇంట్లో ఉన్నా కూడా, గొడవలు ఉన్నా కూడా, ఎలాంటి కష్టాలు పడినా కూడా అన్నిటినీ కూడా మర్చిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనశ్శాంతి కూడా ఉంటుంది. మనశ్శాంతి లేని ఇంట్లోనే అలాంటిది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన మధ్య గొడవలు పడేటట్లు చేయగలవు. మనసంతా లేకుండా ఉండడం కానీ, ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది మనకు కలిసి రావడం లేదు, అర్జెంటుగా ఏదైనా సరే తీసుకోవాలి, లేదంటే ఏదైనా ఇల్లు బాలేదు, ఇంకో ఇల్లు అయినా సరే మార్చుకోవాలని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. అలా గొడవలన్నీ కూడా తగ్గి ఇంట్లో డబ్బు పెరగాలన్నా, అందరూ సుఖంగా ఉండాలన్నా, అలాగే మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగాలన్నా, ఏది చేయాలనుకున్నా కూడా మనకి ఇలాంటి పరిహారాలు అనేవి బాగా పనికొస్తాయి. నీళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. మీరు పరిపూర్ణ నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 60 నిమిషాల్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనసుకి ఒక రిలాక్స్నెస్గా, హాయిగా ఉంటుంది. ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గాజు గ్లాసుతో నిండుగా నీళ్లను తీసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ గ్లాస్ అయితే అస్సలు తీసుకోవద్దు. గాజు గ్లాసులో వాటర్ నిండా కాకుండా వెలుతుగా తీసుకోండి. వెలుతుగా తీసుకుంటే మనకి కింద ఒలిగిపోకుండా ఉంటాయి. ఆ నీళ్లు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఎంగిలి నీళ్లు కానీ, బిందుల్లో పిల్లలు చేతులు ముంచుతారు కదా, అలాంటివి కాకుండా ట్యాప్
ట్యాప్ వాటర్ అప్పటికప్పుడే చక్కగా మంచి వాటర్ని వాడని ఎంగిలి చేయనటువంటి వాటర్ని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు చక్కగా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఆ నీళ్ళలో రాళ్ళ ఉప్పును ఒక స్పూన్ తీసుకొని, అంటే రాళ్ళ ఉప్పుని కాస్త వేయాలి. ఒక స్పూన్ తీసుకొని ఆ రాళ్ళ ఉప్పుని, అంటే సాల్ట్ మాత్రం తీసుకోకూడదు, రాళ్ళ ఉప్పుని తీసుకొని గ్లాస్ వాటర్లో వేసి రాళ్ళ ఉప్పు అనేది వేసి ఆ ఉప్పు అనేది కరగక ముందే, కరగడానికి ఒక కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది కదా, ఆ ఉప్పు అనేది కరగక ముందే మీరు ఏం చేస్తారంటే ఆ గ్లాస్ తీసుకొని మీరు ఇల్లంతా కూడా తిరగండి. ఆ గ్లాస్ పట్టుకొని వంటగది, బెడ్రూము, ఇల్లంతా కూడా ఉప్పు కరగక ముందే మీరు తిరగాలి. మొత్తం తిరగడం అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆ ఉప్పు అనేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే లాగేసుకుంటుందన్నమాట. కొంతమంది దోషాలతో, కొంతమంది మనపై ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నారంటే వీళ్ళకి అస్సలు నచ్చవు, వీళ్ళు ఏ బాధలు లేవు, వీళ్ళకి జరిగినట్లుగా ఎవరికీ జరగడం లేదని రకరకాలుగా తింటున్నారని ఇరుగు పొరుగు వారు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఏడుపుల వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పేరుకుపోతుంది. దానివల్ల మనము, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు కూడా తిట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటివన్నీ పోవాలంటే ఈ పరిహారం మనకి చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. ఇల్లు మొత్తం కూడా తిరిగేసిన తర్వాత గ్లాస్ పట్టుకొని ఉప్పు కరగక ముందే ఇల్లు మొత్తం కూడా తిరిగేయాలి. అలా తిరుగుతున్న సమయంలో మీకు ఎంతగానో ఇష్టమైనటువంటి ఇష్టదైవమైనా, లేదంటే లక్ష్మీ అమ్మవారికైనా సరే, అమ్మ మాకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి, మేము ఇంట్లో సంతోషంగా ఉండాలని చెప్పి మనసులో చెప్పుకొని ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ నీళ్ళ గ్లాస్ అనేది ఈశాన్య మూల కానీ, లేదంటే మీ పూజా గదిలో కానీ ఎక్కడో చోట పెట్టిన తర్వాత రాత్రంతా అలానే ఉంచేయాలి. అలా ఉంచేసిన తర్వాత ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఇక ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళనన్నీ తీసుకొని, ఉప్పు అనేది కరిగిపోయి ఉంటుంది కదా, తెల్లవాసరికి మీ సమస్యలన్నీ కూడా కరిగిపోతున్నట్టు భావన మీకు వస్తుందన్నమాట. ఆ కరిగిపోయినటువంటి నీళ్ళని మీరు ఏం చేస్తారంటే ఎవరు తొక్కని చోటు, ఎవరు కనపడని చోటు, పచ్చని చెట్లు మొదట్లో అయినా సరే, ఎవరు తొక్కని చోటు అయినా సరే వేసేయండి. వేసిన తర్వాత మీరు నైట్ అంతా మీరు ఆ నీళ్ళని అలాగే ఉంచుతున్నారు కాబట్టి ఆ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్నటువంటి చెడునంతా కూడా లాగేసుకుంటుంది. ఆ నీరు కానీ, ఉప్పు కానీ, ఏదైనా సరే దుష్ట శక్తులు మన ఇంట్లో ఏ మూలనున్నా కానీ, దోషాలు కానీ ఏదైనా సరే ఒక్కొక్కసారి మనకి డిస్టర్బ్ చేయడం అంటూ జరుగుతుంది. చెడు గ్రహాలు అనేటటువంటివి మన ఇంటి చుట్టూనే ఉంటాయి. మన పిల్లలు తెలిసి తెలియకుండా గబుక్కున కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చిస్తూ ఉంటారు. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు గబుక్కున ఇంట్లోకి వచ్చిస్తూ ఉంటారు. అలాంటి దెయ్యాలు, రాక్షసులు ఇలాంటివి ఏవైనా సరే ఉన్నా మొత్తం కూడా ఆ ఉప్పు నీళ్ళనేవి లాగేసుకుని మనకున్న దరిద్రం అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ఇంటికి కొంచెం దూరంగా పోయండి. ఆ వాటర్ని అలా పోయడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. చెడంతా కూడా లాగేసుకుంటుంది. కాబట్టి మనకి అప్పటి నుంచి మనశ్శాంతి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు మంగళవారం, శుక్రవారం సమయంలో, అంటే సాయంకాలం 6 నుంచి రాత్రి 12 లోపు రహస్యంగా ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారు మన ఇళ్లలో తిరుగుతూ ఉంటారు కదా రాత్రిపూట, అలాంటి సమయంలో చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆకర్షణ కూడా ఉంటుంది. ఇంట్లోకి అమ్మవారు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనకు ఎలాంటి పరిహారాలు చేసుకున్నా సరే చక్కగా మనకి ప్రశాంతత ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే డబ్బుకు కానీ, సంతోషం కానీ ఎటువంటి దిగులు అనేవి ఉండవు. దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక గ్లాసు నీళ్ళతో మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవచ్చు. మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.